యా జరిపేందుకు సిద్ధమవుతుంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను చేపట్టేందుకు ఎస్ఈసి కమిషనర్ రాణి కుముదిని సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ నిర్ణయించారు. దీని ప్రకారం జనవరి 10న పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ 2025 అక్టోబర్ 1 నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూపొందించిన ఓటర్ జాబితా ఆధారంగా చేసుకొని మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో ఉన్న ఫార్మాట్లోనే వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉంటుందని చెప్పారు. ఓటర్ జాబితా షెడ్యూల్ ఇలా: ఎస్ఈసి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాలోని వివరాల ఆధారంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారీగా పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, కొత్త వాటి గుర్తింపు ప్రక్రియను 30న మంగళవారం చేపడతారు. 31న బుధవారం వార్డుల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను విభజిస్తారు. జనవరి 1 నుంచి మున్సిపల్ వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం, ఓటర్ల పేపర్లు, చిరునామాలపై అభ్యంతరాలు స్వీకరించడం చేస్తారు. 5న మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 6న జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఓటర్ జాబితాకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలను చర్చిస్తారు. తర్వాత మార్పులు చేర్పులతో సిద్ధం చేసిన తుది ఓటర్ జాబితాను జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేస్తారట. నెల రోజుల్లో ఎన్నికలు. పంచాయతీ ఎన్నికల సానుకూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను నెల రోజుల్లో చేపట్టే అవకాశం ఉందని తెలిసింది. పరిషత్ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా, పురపాలిక ఎన్నికలే తొలుత నిర్వహిస్తారా అన్న దానిపై రాజకీయాల్లో చర్చ కొనసాగుతుందట. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లేదని